మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. సో, మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం? మనం చేసే పని సంపూర్ణంగా ఉండాలి అంటే, మనం ఆ పనిని ప్రతిక్రియలాగా కాకుండా క్రియలాగా చేయాలి. క్రియలాగా మనం పనిని చేస్తూ ఉండాలి అంటే, మనం కేంద్రీకృతమై ఉండాలి. సో, కేంద్రీకృతం అవ్వాలి అంటే, మనలో సాక్షి భావం, సాక్షిత్వం అన్నది ఉండాలి. అంటే ప్రతిదాన్ని దూరం నుండి సాక్షిలాగా గమనిస్తూ ఉండాలి. అది సమస్య అయినా, జ్ఞాపకమైనా, గతమైనా, భవిష్యత్ అయినా ఏదైనా సరే. సో, అప్పుడు మనల్ని ఏది కూడా తాకదు. అవన్నీ అక్కడుంటాయి, మనం ఇక్కడుంటాం. సో, మనం చేసే ప్రతిదీ కూడా కేంద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. మనలో ఉన్న ఆ శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. సో, అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక మనం చేసేవన్నీ కూడా క్రియగానే ఉంటాయి. సో, మనం పాక్షికంగా అంటే ప్రతిక్రియ చేస్తున్నప్పుడు అక్కడంతా పార్ట్స్‌గా ఉంటుంది. పాక్షికంగానే ఉంటుంది ఆ పని. సో, మనం మన కేంద్రం నుంచి కాకుండా మన పరిధి బౌండరీస్ నుంచి గనక మనం పనులు చేస్తే అదెలా ఉంటుంది? ప్రతిక్రియలాగా ఉంటుంది. సో, అప్పుడు ఆ పని పాక్షికంగా ఉంటుంది. మనం కేంద్రం నుండి ప్రేమిస్తే అది సంపూర్ణమైన ప్రేమగా ఉంటుంది. మనం మన బౌండరీ నుంచి ప్రేమిస్తే అది సంపూర్ణంగా మాత్రం ఉండదు, పాక్షికంగానే ఉంటుంది. సో, మనం ఏ పని చేసినా సంపూర్ణంగా ఉండాలి అంటే కేంద్రం నుంచి పని చేయాలి అంటే సాక్షిభావం ఉండాలి. సో, కంప్లీట్ అవేర్‌నెస్, సంపూర్ణమైన జాగృతి కలిగినప్పుడు మన పనులన్నీ సంపూర్ణంగా, అద్భుతంగా ఉంటాయి. మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనము ప్రతి క్షణం సంతోషంగా, ఆనందంగా ఉంటామనమాట. అయితే మాధవిక మానసిక తత్వం ఏమంటుందంటే, మనం ఒకసారి ప్రేమిస్తాము. అదే మనిషిని ఇంకోసారి మనం ద్వేషిస్తూ ఉంటాము. సో, మన మనసు ద్వంద్వాలను అంటే ప్రేమ, ద్వేషం ఈ రెండిటిని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటుంది. సో, మన మనసు ఉభయచర జీవులలాగా అంటే ఉభయచర జీవులు అంటే నీళ్ళల్లోనూ, నేలపై కూడా జీవించే జంతువులుంటాయి కదా! ఆ విధంగా ఇలాగా పూర్తి వ్యతిరేకంగా మన మనసు మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రేమిస్తూ ఉంటుంది, ఒక్కోసారి ద్వేషిస్తూ ఉంటుంది. అది అన్నమాట. ఒకే వస్తువు మనకు ప్రేమ, అలాగే ద్వేషంతో కూడా సంబంధం కలిగి ఉండటం అనే పరస్పర విరుద్ధమైన సంగతి మన మనసు వల్ల మనకి కలుగుతుంది. ఒకవేళ ప్రేమ, ద్వేషం 2 అక్కడ ఉండి ఉంటే అప్పుడక్కడ అయోమయం, విషపూరితమైన గాబరా ఉండి తీరుతుంది కదా! సో, మన దయ క్రూరత్వంతో కలగాపులకంగా కలిసి ఉంటుంది. సో, మన ఉదారత్వం ఒక దొంగతనమే అవుతుందక్కడ. మన ప్రార్థన ఒక రకమైన హింసగా అవుతుంది. ఎందుకు అంటే అవన్నీ పాక్షికంగా ఉన్నాయి కాబట్టి. సో, ప్రేమ పాక్షికంగా ఉన్నప్పుడు అక్కడ అది కంప్లీట్ అవ్వడానికి ద్వేషం అనేది వస్తుంది కదా! అలా అనమాట. సో, ఒకవేళ మనం పరిధిపై సాధువులా ఉండాలని ప్రయత్నించినా, మన సాధుత్వం పాపంతో రంగు అద్దుకున్నట్లు ఉండి తీరుతుంది. ఎందుకంటే, ఆ సాధుత్వం పాక్షికం గాబట్టి. సో, మిగతా భాగం దేనితో ఫిల్ అవుతుంది? దాని ఆపోజిట్‌తోనే కదా! సో, పరిధిపై ప్రతి విషయము దాన్ని అదే ఖండించి వ్యతిరేకిస్తున్నట్లు ఉంటుంది. అంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ద్వేషము ఉంటుంది. ఒకే వస్తువు మీద ప్రేమ కలిగి ఉంటాం, ద్వేషము కలిగి ఉంటాం. సో, ఇది విపరీతమే కదా! సో, సంపూర్ణంగా ఉండాలి అంటే కేంద్రం నుంచి పని చేయాలి అంతే. సో, కేంద్రం నుంచి పని చేసినప్పుడు మాత్రమే మన పనులు సంపూర్ణంగా ఉంటాయి. ఎప్పుడైతే పని సంపూర్ణంగా ఉంటుందో అప్పుడు దాని సుందరత దానికుంటుంది కదా! సో, క్రియ సంపూర్ణమైనప్పుడు అది ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నట్లు ఉంటుంది. క్రియ సంపూర్ణమైనప్పుడు మనం దాని తాలూకు జ్ఞాపకాన్ని
క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అలా మోయాల్సిన అవసరం లేదు. క్రియ అసంపూర్ణమైనప్పుడు అది అనిశ్చితంగా వేలాడుతున్నట్లు ఉంటుంది. దాన్ని మనం క్యారీ చేస్తూ ఉంటామనమాట. సో, మనం ఏదో ఒకటి తింటాం. ఒకవేళ ఆ తినడం గనక అసంపూర్ణమైతే, అప్పుడు ఆ వాస్తవమైన తినడం ముగిసినా కూడా మనం మన మనస్సులో తింటూనే ఉంటాం. ఆ తినడం అనే కార్యక్రమం వేలాడుతూ ఉన్నట్లు మిగిలి ఉంటుంది. ఒక సంపూర్తిగా అయిన విషయానికి మాత్రమే ముగింపు ఉంటుంది కదా! ఎండ్ ఉంటుంది కదా! మరి ప్రారంభం కూడా ఉంటుంది అలా సంపూర్ణమైన విషయానికి. సో, పాక్షికమైన విషయం, పార్షియల్‌గా ఉండే ఆ విషయం కేవలం ఒక ఎడతెగని ఆది, అంతం లేని పరంపరగా ఉంటుంది. దానికొక మొదలు, ఒక అంతం, ఒక ఎండ్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. ఏమిటది? పాక్షికంగా ఉన్న విషయాలన్నీ కూడా ఒక మొదలు, ఒక అంతం లేని వాటిలాగా ఉంటాయి. సంపూర్ణంగా ఉన్న వాటన్నిటికీ ఒక మొదలు ఉంటుంది. ఒక అంతం కూడా ఉంటుంది. సో, మనం సంపూర్ణంగా ఉన్న విషయాలని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అక్కడితో సంపూర్ణమైపోతుంది. అది క్లోజ్ అయిపోతుంది. ఇంక దాని గురించి ఆలోచించమనమాట. సో, మనం మన ఇంట్లో ఉంటాం అంటే, మన శరీరంలో మనముంటాం అంటే, మన గురించిన గమనికలో మనముంటాం. అప్పుడు సంపూర్ణంగా ఉంటామనమాట. అలాగే మనం పచారీ కొట్టుని, మన బజార్‌ని మనతో మోస్తూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం సంపూర్ణంగా మనతో మనల్ని మనం గమనించుకుంటూ ఉంటున్నప్పుడు. సో, మనం ఎప్పటికీ ఏ ఒక్క క్షణం కూడా సంపూర్ణంగా ఆ క్షణంలో అక్కడ ఉండలేము. ఎప్పుడు? మనం పాక్షికంగా ఉంటున్నప్పుడు. సో, చాలా సంగతులు ఎడతెగకుండా భారంగా మనం మోస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అదక్కడ సంపూర్ణం కాలేదు. అందుకు. సో, ఇది మనసుపై, హృదయంపై బరువు, ఒత్తిడి కలిగించే భారం అన్నమాట. మనకి స్ట్రెస్ మెయింటెనెన్స్‌కి ఎంతమంది ఎన్ని క్లాసులు తీసుకుంటూ ఉంటున్నారు ఈ కాలంలో. సో, అవన్నీ ఎందువల్ల వస్తున్నాయన్నది ఇప్పుడు అర్థమైంది కదా! మనకు ఆ ఒత్తిడి, హృదయంపై బరువు, బాధ, కోపం ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతున్నాయి, ఎందుకొస్తున్నాయి అన్నది అర్థమైంది కదా! సో, ఒక సంపూర్తి కార్యానికి ఒక మొదలు, అలాగే ఒక ఎండ్ అనేది కూడా ఉంటుంది. అది సూక్ష్మం. అది ఒక క్రమం కాదు. అది అక్కడ ఉంది. అది అక్కడ లేదు. అంతే అట్లా ఉంటుంది. మనం ఆ క్షణంలో నుంచి ఆ విదితంలోకి సంపూర్తి స్వేచ్ఛతో కదలవచ్చు. అలా కాకపోతే ఎవరైనా పల్లంగా గీసిన గీతల్లో పోతూ ఉంటారు. వారి మనసు కేవలం అదే నాటిన గీతలా అయిపోతుంది. మనం అదే వలయాకార మార్గంలో తిరుగుతూ గుడి గుడి గుంజం గుండా రావం అన్నట్లు చుట్టూ అదే పనిగా తిరిగిన దాంట్లోనే అలా తిరుగుతూ ఉంటాం. ఎందుకు అంటే గతం ఎప్పుడూ ముగియదు. దానికి ఎండ్ అనేదే లేదు. అది ప్రస్తుతంలోకి వస్తుంది. మళ్ళీ అదే పోతూ భవిష్యత్తులోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. అందుకే వాస్తవంగా అసంపూర్ణమైన మనస్సు, ఆ పరిధికే పరిమితమైన మనస్సు దాని గతాన్ని మోస్తూ ఉంటుంది. ఆ గతం ఒక పెద్ద సంగతి. ఒకవేళ మనం గత జీవితాలని పట్టించుకోకపోయినా కూడా గతం అనేది ఒక పెద్ద విషయం. 50 ఏళ్ల అనుభవాలు అందమైనవి. అలాగే అసహ్యమైనవి కూడా ఉంటాయి కదా! కానీ అవి ఏవి కూడా పూర్తి కాకుండా మిగిలినవి. ప్రతిదీ ఎండ్ కాకుండా ఉన్నది. కనుక మనం ఆ 50 ఏళ్ల పొడగాటి గతాన్ని, నిర్జీవమైన గతాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాము. నిర్జీవమైన గతం వర్తమానపు అంటే ప్రెజెంట్ మూమెంట్ యొక్క ఏకైక క్షణంపై పడుతుంది. దాన్ని నాశనం చేసేస్తుంది. అప్పుడది ఒకే ఒక ప్రస్తుతపు క్షణాన్ని చంపి తీరుతుంది కదా! సో, మనకు గనక 50 ఇయర్స్ అనుకుంటే 50 ఏళ్ల అనుభవాల అందమైనవి
అసహ్యమైనవి కూడా మన జీవితంలో ఉంటాయి. అవన్నీ కూడా పాక్షికంగానే ఉంటాయి. ఎందుకంటే అవన్నీటిని మనం కేంద్రం నుండి చూడటం లేదు. మన పరిధి నుంచే చూస్తున్నాము. వాటితో ఒక్కటవుతున్నాము. సో, ఏది కూడా సమాప్తి కాకుండా ఉన్నాయి. సో, ఈ 50 ఏళ్ల పొడగాటి గతాన్ని, నిర్జీవమైన గతాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాము. అది ఈ ప్రెజెంట్ మూమెంట్, ఈ ప్రస్తుత క్షణాన్ని చంపేస్తుంది. అందుకే మనం జీవించలేకపోతున్నామని స్పష్టంగా చెప్పేస్తున్నారు ఓషో. అది అసాధ్యం. ఇలాంటి గతం మన పైన ఉన్నప్పుడు మనం జీవించడం అన్నది అసాధ్యం అంటున్నారు. సో, ఎంతో తాజాగా, నాజూకుగా ఉండే ప్రతి క్షణంపై ఈ పూర్తి గతం యొక్క నిర్జీవమైన బరువు పడి దాన్ని చంపేస్తుంది. అది చంపటం అంటే. మన యొక్క గతం మన ప్రస్తుతపు వర్తమానాన్ని చంపివేస్తూ ఉంటుంది. ఎప్పుడు వర్తమానం మరణిస్తుందో అది ఇంక భారంలో ఒక భాగమైపోతుంది. అది సజీవంగా ఉన్నప్పుడు మనలో భాగం కాదు. సో, ప్రస్తుత క్షణం, మన ప్రస్తుత క్షణం ఇప్పుడు మరణించి ఉందా? సజీవంగా ఉందా? అన్నది మనకే తెలుస్తుంది కదా! సో, అది సజీవంగా ఉన్నప్పుడు మనలో ఒక భాగం కాదు. దాన్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అది అక్కడికక్కడే ఆ క్షణానికే సంపూర్ణమైపోతుంది. అది నిర్జీవమైపోయినప్పుడే మన ప్రస్తుత క్షణం, మన నిర్జీవమైన గతం చేత చంపబడినప్పుడు అది అప్పుడు మనదవుతుంది. అప్పుడు అది మనలో ఓ భాగం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి అంతా ఇదే అంటున్నారు ఓషో. సో, ఇప్పుడు ఎవరికి వాళ్ళం మన పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక్కసారి గమనించుకుందాం. మార్చుకోవాల్సినవి చక్కగా మార్చుకుందాం. ప్రస్తుత క్షణంలో ఉంటూ మనల్ని మనం గమనించుకుంటూ కేంద్రంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.